ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై దర్యాప్తు బాధ్యతను సిబిఐకి అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. డిఎస్పీ యాక్ట్ సెక్షన్ 6 కింద సిబిఐకి లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాప్రతినిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేయడానికి అనుమతి ఇచ్చింది. దానికి అడ్డంకిగా ఉన్న 2022 నాటి జీవో 51 ఆదేశాలను కూడా సడలించింది. 2022 నుంచి తెలంగాణలో సిబిఐకి అనుమతి లేదు. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకుంది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలని సిబిఐని కోరలేదు ప్రభుత్వం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా విచారణకు సిఫార్సు చేసింది ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద 3 బరాజులు నిర్మించారు. 21 అక్టోబర్ 2023న మేడిగడ్డ బరాజులోని 17, 18, 19, 20, 21 పిల్లర్లు కూలిపోయాయి. ఇది నోటిఫికేషన్లో తెలిపింది ప్రభుత్వం. మేడిగడ్డ బరాజులో కూలిన పిల్లర్ల కారణాలను పరిశీలించడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాజీ చైర్మన్ దేవేంద్ర కుమార్ శర్మ నేతృత్వంలో ఒక కమిటీని నియమించిందని, ఆ కమిటీ 2023 నవంబర్ 1న తన నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం మేడిగడ్డ బరాజ్కి జరిగిన నష్టానికి డిజైన్, నాణ్యత, నిర్మాణ లోపాల కారణమని గుర్తించింది.